న్యూస్కు స్వాగతం. తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘంలో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఇటీవల పదవి విరమణ పొందిన మేక మోహన్ దాస్ వ్యాయామ ఉపాధ్యాయులు సతీమణి హేమలత గురువారం రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెన్షనర్ ఆఫీసులో నూతన సభ్యత్వం తీసుకున్న సందర్భంలో ఈ దంపతుల ఆధ్వర్యంలో వేదికపై ఆసీనులైన అతిథులకు శాలువాలతో సత్కరిస్తూ ప్రతిరోజు పెన్షనర్ కార్యాలయానికి వచ్చే పెన్షనర్స్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలతో జ్ఞాపికలతో హాజరైన సభ్యులందరినీ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఆర్మూర్ డివిజనల్ పెన్షనర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి, అధ్యక్షులు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి గంగారాం, అసోసియేట్ అధ్యక్షులు హరినారాయణ, కార్యక్రమ నిర్వాహకులు మేక మోహన్ దాస్, హేమలత దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఈనాడు నర్సయ్య నిర్వహించారు. సందర్భోచితంగా గురువు గొప్పతనం గురించి జిందం నరహరి ఒక చక్కని పాట వినిపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సృష్టిలో గురువు యొక్క స్థానం ఎంతో విశిష్టమైనదని, సమున్నతమైనదని, తల్లిదండ్రులతో సమానమైనదని, గురువు స్థానం గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు నూతన సభ్యత్వం పొందిన మేక మోహన్ దాస్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి, ఒక సమాజం ఎదుగుదలకు, పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి అని, వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. విశ్రాంత ఉద్యోగులమైన మేము మా పక్షాన విశ్రాంత ఉద్యోగులకు సందర్భోచితంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించి నా వంతు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, సంతోషాన్ని అందించడానికి ప్రయత్నిస్తానన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అనుమతిస్తే సందర్భోచితమైన అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ సన్మానించి ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముత్తెన్న, చిన్నయ్య, సుదర్శన్, నరసింహులు, రవీందర్ రెడ్డి, జిందం నరహరి, వేముల ప్రకాష్, పుష్పాకర్ రావు, గంగాధర్, సత్తయ్య, సదానంద్, సుధాకర్, సురేందర్ రెడ్డి, గంగామణి, సదాశివ్ తదితరులు పాల్గొన్నారు. మిగతా దినాలు గడపాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెన్షన్ ఆఫీసు చాలా యాక్టివ్గా ఉండి గతంలో శ్రీనివాస్ రెడ్డి సార్ గారు కూడా ప్రత్యేకంగా చేసినటువంటి రోజులు ఉన్నాయి. మన ఆర్మూర్లో కూడా ఎవ్రీ ఇయర్ మీ అందరి సహకారంతో మన రిటైర్ అయినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు క్రీడలను కూడా నిర్వహించాలని ఒక ఆలోచన నాకు దాన్ని ఖచ్చితంగా అవార్డు గ్రహీతలు జీనర్శివ్ సార్ రిటైర్ ఉన్నారు, ఎన్ నారాయణ ఉన్నారు, సదానంద దతించుడు, ఇంకా అట్లా చాలామంది ఉన్నారు, అనంతరాములు, ఇంకా ఇంకా ఎందరో మహానుభావులు. ఈ అవార్డును రాష్ట్రపతి ద్వారా పొందిరు. ఇలా స్టేట్లో కూడా పొందినటువంటి మిత్రులు వాళ్ళందరికీ ఈ వేదిక నుంచి మన విశ్రాంత ఉద్యోగ సంఘం పక్షాన ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు. ఎందుకంటే అలాంటి వాళ్ళను గౌరవించుకోవడం మనం గొప్పతనమే. అయితే దాంట్లో భాగంగానే మరి దాస్కు దంపతులకు ఒక మంచి ఆలోచన కలిగింది. ఎందుకు ఉపాధ్యాయులై నాతోటి విశ్రాంత ఉపాధ్యాయులు సీనియర్లను సత్కరించాలి, సన్మానించాలి అనే ఆలోచనతో వారు ముందుకు రావడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు జరిగితే కానీ ఇప్పుడు అంత మనం విశ్రాంత ఉద్యోగులు ఇలా గుర్తించడం కష్టం. ఉత్తమ ఉపాధ్యాయులు అంటే ఇటు వ్యాపారం కానీ ఇటు ఉద్యోగం చేస్తూ ఎన్నో వ్యాపారాలు చేసారు మన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మనందరికీ తెలుసు. చెయ్యని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అంతకన్నా ఎక్కువ. అందులో ఉత్తములుగా విద్యనే నా ధ్యేయం, వృత్తే నా భావన అనే అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఉద్యోగంలో ఉన్నప్పుడు సన్మానం చేస్తారు. మనకు తాలూకా లెవెల్ నుంచి మొదలైతే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ
ఆఖరి దశ రాష్ట్రపతితో కానీ సన్మానం జరుగుతున్నాయి. కార్యక్రమాలు జరుపుకోవడం ఏ ఉద్యోగికి ఉన్నదో లేదో నాకైతే తెలియదు. కానీ ఇంత గొప్పగా ఎట్లయితే ఈ రోజులు కాదు, ఒక 40 ఏళ్ళ నుంచే ఉపాధ్యాయుల యొక్క పదవీ విరమణ జరిగిన మాదిరిగా ఏ ఉద్యోగ విరమణ పదవీ విరమణ నేను చూడలేదు. మరి అట్లే ఎన్ని ఉన్నా అది సర్ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ యొక్క జన్మదినంగా చేసుకున్నారు. కానీ అన్నింటిలో గొప్పగా జరుపుకునే దినమని నా భావన. కాబట్టి అయితే నేను నా ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులు సన్మానించుకుంటారు. వ్యక్తి ఉపాధ్యాయుడు లేని అసలు ప్రపంచమే లేదు. వీరందరినీ పైవాళ్ళకి చేసేవాళ్ళు ఎవరు? ఉపాధ్యాయుడే. కాబట్టి ఉపాధ్యాయుడే ముఖ్యం. కాబట్టి అలాంటి దినాన్ని మరి అధ్యక్షుడు చెప్తుండు సర్వపల్లి రాధాకృష్ణ గారి గురించి. ఆయన మన రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసినటువంటి వ్యక్తి. ఆయన ఉపాధ్యాయుడిగా మొదలు ఒక ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన జన్మదినాన్ని 5th సెప్టెంబర్ 1988లో పుట్టిన రోజు అనేది మరి 5వ సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. ఆలోచన మేరకు వారు ఈ రోజున ఉపాధ్యాయులను సన్మానించాలి అని ఒక నిర్ణయం తెచ్చి మన కార్యాలయానికి వచ్చి సరే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తానికి అనుమతి ఇవ్వాలంటే మన కార్యవర్గం వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. మరి వారికి వేదిక మీద ఉన్న పేరుగాంచినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని మనము స్మరించుకొని అతని జన్మదినాన్ని నేడు మనము జరుపుకుంటాం. ఈ ఉపాధ్యాయ దినోత్సవం యొక్క సందర్భంగా మన తోటి ఉపాధ్యాయుడైనటువంటి శ్రీ మేకా మోహన్ దాస్ గారు, ఆయన ధర్మపత్ని హేమలత గారు మన అందరినీ సన్మానించాలనే సంకల్పం చేస్తున్నారు. కాబట్టి ఈ సుదినాన్ని మనము ఈ విధంగా సంతోషంగా జరుపుకుందామని కోరుతూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.